వచ్చే ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుంది? బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందా? బీఆర్ఎస్ కూడా ఉంటుందా? ముగ్గురు మధ్యన ఉండొచ్చు. కానీ మీ పార్టీ నాయకులే చెప్తున్నారు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య అని. పోయినసారి కాంగ్రెస్ భూస్థాపితం అంటే లేవలేదండి, హ్మ్. లేచింది కదా. ఇప్పుడు ఇది భూస్థాపితం అంటే ఇది లేవదని నమ్మకమే అన్న. మనం నిలబడడం ముఖ్యం, ఎదుటోడు పడ్డడా లేస్తాడా తర్వాత విషయం. మనం నిలబడితే ఒక్క చైర్ ఉంది, ఇది కుర్చీలాట అనుకోండి. చైర్ ఉంది, ఒకటే చైర్ ఉంది, నలుగురం పరిగెత్తుతాం. ఎవడు కూర్చున్నాడు అనేది ముఖ్యం, ఎంతమంది నిలబడ్డారు అనేది ముఖ్యం కాదు. అది చూసుకోవాలా. కాబట్టి నేను కూర్చుండేది చూస్తున్నా, వాళ్ళు నిలబడేది చూస్తున్నట్టున్నారు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు, అండర్స్టాండింగ్ కుదిరిందని అంటున్నారు. నిజమేనా? అట్లాంటి సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? నాకైతే అటువంటి సమాచారం లేదు. ఒకవేళ విలీనం అనేది అధిష్టానం తీసుకున్నది అది ఇది అని అంటే అంత ఆలోచన కూడా లేకుండొచ్చు అనేది నా అభిప్రాయం. అవసరం కూడా లేదనేది మా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. అవసరం లేదు. బీజేపీకి ఓటర్లు ఉన్నారు, ఓటేయడానికి, బీజేపీకి ఓటేయడానికి, పువ్వు గుర్తుకు ఓటేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ మధ్యలో లీడర్షిప్ ఎబిలిటీ అనేది కొంచెం క్వాలిటీ అనేది తగ్గేసరికి సమస్య వస్తుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ ఎప్పుడైతే పెరుగుతామో, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోటీ చేయాలి, మేము గెలవాలని కసిగా పనిచేసేటోళ్ళం ఎంతమంది అయితే పెరుగుతారో అప్పుడు పార్టీ ప్రభుత్వానికి వస్తుంది. కేసీఆర్ గారు కూతురు కవిత 4 నెలలుగా జైల్లో ఉన్నారు. ఆమెను విడిపించుకోవడానికి ఒక డీల్ కుదిరింది అనేది బయట చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఏం డీలు అంటే కవితను విడుదల చేస్తే పార్టీని విలీనం చేస్తామని. ఉండని ఒక ఏడాది ఉంటుంది, పార్టీని విలీనం చేస్తే ఎందుకండి అనవసరంగా? ఏమయ్యేది ఉన్నది ఉంటే ఏడాది ఉంటే. అవన్నీ ప్రజలు ఉపయోగించుకునే మాటలు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడము, బదనాం ఎట్లా చేయాలని నేర్చుకున్నారు, అంతే తప్ప ఏం లేదు. అయినా ఒకటండి, ఏదున్నా ఫ్యాక్ట్స్ తెలియకుండా నిజ నిర్ధారణ కాకుండా మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గాన్ని ఏది బాగుపడదండి. రాజకీయాల్లో వెంకటరమణారెడ్డి గోల్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటారు? ముఖ్యమంత్రి, ఇంకేమైనా అంతకంటే పెద్ద పోస్టులు? ఏదైనా కావచ్చు. టార్గెట్ ఉందా మీకు? ఎందుకు ఉండదండి? ప్రతి వ్యక్తి కోరిక ఉండడంలో తప్పేం లేదే. ఆశపడడం తప్పని అంట, కోరిక ఉండడం తప్పు కాదు. ఆశపడితే అట్టిగానే కూర్చున్న దగ్గర ఆశపడేది ఆశపడ్డట్టు లెక్క. 2028 అసెంబ్లీ ఎన్నికలకు వెంకటరమణారెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేటా? అసలు బీజేపీ తేవడానికి ప్రయత్నం ఏం చేస్తారు అని అడగండి. కానీ బీజేపీ వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే 100 మంది ఉంటారు. వస్తే మీరు కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? ఖచ్చితంగా. ఆశ అందరికి, కోరిక అందరికి ఉంటుంది. ఆశపడడం తప్పు అంటున్నా. ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వంని ఎలా దేవాలనేది ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం వస్తే నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు పని చేయడు. కానీ ఒక గోల్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలరు. ప్రభుత్వం రావాలనే గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం, కానీ ప్రభుత్వంలో వస్తే ముఖ్యమంత్రి కావాలని గోల్ పెట్టుకోవట్లేదు. ప్రభుత్వం రావాలి అని గోల్ పెట్టుకున్నాం. ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కావాలని గోల్ పెట్టుకోవడం వేరు మళ్ళీ. కానీ అది కాదు కదా. ప్రభుత్వం రావాలన్న ముఖ్యమంత్రి ఎవరైనా అవుతారు. కానీ కొన్ని లక్షల మంది కార్యకర్తలకు మంచి జరుగుతుంది. రేపు మనం ఏదైతే నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నామో ఆ పనిని ప్రజల దగ్గరికి తీసుకుపోవస్తుంది. రేపు ఏ కరప్షన్ అయితే అరిగట్టాలని అనుకుంటున్నామో ఆ కరప్షన్ అరిగట్టేస్తుంది. దీనివల్ల వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు దొరికే పరిస్థితి వస్తుంది. నిజాయితీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది అనేది చూపెట్టే పరిస్థితి వస్తుంది. ఎంతసేపు మీడియాలో మాట్లాడి ప్రెస్ ముందట మాట్లాడమే తప్ప అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అయితే మనం అనుకున్నది సాధన అవుతుంది అనేది ఆలోచించాలి. ప్రచారంలో ఉంది ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రోటోకాల్ పాటించట్లేదు, వాళ్ళని అభివృద్ధి కార్యక్రమాలకి పిలవట్లేదని. అట్లా మీకేమైనా జరుగుతుందా? అమాయకుడైన ఎమ్మెల్యే ఉంటే అలా జరగచ్చు, కానీ నేనైతే అమాయకుని కాదు, ఊరుకునే వ్యక్తిని కాదు. ప్రోటోకాలు వెంకటరమణారెడ్డికి కాదు, ప్రోటోకాలు ఎమ్మెల్యే పదవికి. ఈ ఎమ్మెల్యే పదవి పర్మనెంట్. వెంకటరమణారెడ్డి ఉంటాడు, రేపు ఇంకొక రెడ్డి ఉంటాడు, రేపు ఇంకో ఎల్లయ్య ఉంటాడు, ఇంకో పుల్లయ్య ఉంటాడు, ఎవరైనా ఉండొచ్చు. కానీ సీట్ అనేది పర్మనెంట్. ఆ సీటుకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాం. ముఖ్యమంత్రి అంటాం కానీ రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడాం కదా. కానీ మీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మనకు తెలివి ఉన్నప్పుడు, మనకు ధైర్యం ఉన్నప్పుడు, సిస్టమ్ తెలిసినప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పుడు, ప్రోటోకాల్ తెలిసినప్పుడు, అవగాహన ఉన్నప్పుడు, వ్యక్తుల గురించి అభిప్రాయాలు ఉన్నప్పుడు, సమాజం పట్ల సదుద్దేశం ఉన్నప్పుడు, ఖచ్చితంగా పనిచేయాలని కోరికున్నప్పుడు, అన్ని అవగాహన ఉన్నప్పుడు అధికారులు ఎందుకు విలువరండి? కానీ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాకు అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, నేను పిలిస్తే రావడం లేదు అని ఆరోపణ చేస్తున్నారు. ఎవరు రావట్లేదు? అధికారులు రావట్లేదు రివ్యూ చేయడానికి. అది ఆయన అసమర్థత. మరి నేను రివ్యూ చేస్తేనైతే వస్తున్నారు.
మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ చేసిన దగ్గరనే ఉమ్. వస్తున్నారు కదా. హుజరాబాద్లో ఆయనకు రాస్తలేదంటే అదే ఆయన అసమర్థత. కరీంనగర్ జెడ్పీ సమావేశంలో కూడా నాకు అవమానం జరిగిందన్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టారు ఒక ఎమ్మెల్యే మీద. మీ నోటీస్లో ఉందా అది? ఆయన వాగ్దాటి ఎట్లుందో, వాక్పాటి ఎట్లుందో, ఎలాంటి భాష ఉపయోగించిన దాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిండో, మాట్లాడే పద్ధతి, మాట్లాడినప్పుడు కేసులు ఎట్లా అవుతాయి? ఓకే. ఏమండి అన్నదానికి ఏమే అన్నదానికి ఫరక్ లేదా? పో అన్నదానికి ఏం మాట్లాడుతున్నారండి అన్నదానికి తేడా లేదా? భాషా ప్రయోగం బట్టి కూడా కేసులు అవుతాయి. సీటుకు వాల్యూ ఇవ్వనప్పుడు మీ సీటుకి ఎందుకు ఇస్తారు? మీరు నాకు గౌరవం ఇస్తేనే కదా నేను మీకు గౌరవం ఇచ్చేది. ఎమ్మెల్యేగా గౌరవం ఇస్తేనే కదా ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇచ్చేది. ఓకే. కలెక్టర్ గారికి గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. జిల్లా పరిషత్ చైర్మన్కు గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. అగౌరవంగా మాట్లాడినప్పుడు ఎవరైనా చేస్తారు, తప్పేమో. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.